భారత ప్రభుత్వం సిఏఏ అమల్లోకి తీసుకువస్తున్న క్రమంలో సౌదీ అరేబియా ఈ చట్టానికి వ్యతిరేకంగా అతిపెద్ద నిర్ణయం తీసుకోనుంది. సౌదీ అరేబియా కొత్త చట్టాలను తీసుకువచ్చి అమలుపరిచే దేశంగా గుర్తింపు పొందింది. అయితే భారత ప్రభుత్వం సిఏఏను తీసుకొస్తుంటే సౌదీ అరేబియా ఏం చేయబోతుందనే విషయం గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ నాగరికతలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లో రానుంది. అయితే భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారిలో ముస్లిం వలసదారులు మినహా హిందూ, సిక్కు, జైన మతం, బౌద్ధులు, పార్సీ, ఒడిశాకు చెందిన వలసదారులకు భారతీయ పౌరసత్వం పొందే మార్గాలు సులభతరం అయ్యాయి. కానీ ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిం వలసదారులకు భారత పౌరసత్వం లభించదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. ముస్లింలు కాకుండా ఇతర మతానికి చెందిన ప్రజల జనాభా చాలా తక్కువ. ఇక ఏ దేశంలో అయినా ఏ మతానికి చెందిన జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ మతానికి చెందిన రూల్సే ఎక్కువగా అమల్లో ఉంటాయి. అయితే ఈ మూడు దేశాలకు చెందిన వలసదారులంతా ఎన్నో సంవత్సరాల క్రితమే భారత్ వచ్చి జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదలైంది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి ఓ వార్త బయటికి వచ్చింది. ప్రస్తుతం ఆ వార్త అందరికీ ఊహించని షాక్ ఇస్తుంది. రంజాన్ నెల ప్రారంభం కాకముందు సౌదీ అరేబియాలో ఆ దేశానికి వలస వచ్చిన వలసదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. 23,000 కంటే ఎక్కువ వలసదారులను సౌదీ అరేబియా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియా అంతర్గత మంత్రి కార్యాలయం ద్వారా 59,721 మంది ప్రజలు సౌదీ అరేబియాకు వలస వచ్చి జీవిస్తున్నారని తెలిపింది. ఇందులో 23,040 మందిని గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన వారిలో 4,690 మంది మహిళలే ఉన్నారు. ఒక రిపోర్ట్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6వ తేదీ వరకు సౌదీ అరేబియాకు వలస వచ్చి జీవిస్తున్న వారిని గుర్తించి సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియా అంతర్గత మంత్రి కార్యాలయం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా దేశ రెసిడెన్సీ సిస్టంలో 12,951 మంది ప్రజలు, సీమ సురక్ష నియమాలను 6,592 మంది ప్రజలు, శ్రమ నియమాలను 3,497 మంది ప్రజలు ఉల్లంఘిస్తున్నారంట. సౌదీ అరేబియాలో ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం 2021 తర్వాత సౌదీ అరేబియాలోకి ఊహించని విధంగా వలసదారులు దేశంలోకి ప్రవేశించారు. ఏకంగా 2021లో 19,812 మంది వలసదారులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించారు. సౌదీ అరేబియా మంత్రివర్గ కార్యాలయం ఇంకా ఏం చెబుతుందంటే సౌదీ అరేబియా దేశ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారికి 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందంట. సౌదీ అరేబియా ఈ నిర్ణయాన్ని రంజాన్ నెల ప్రారంభం కాకముందు తీసుకుంది. నెలవంక కనిపించిన తర్వాత సౌదీ అరేబియాలో రంజాన్ ఉపవాసాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బయటకు వస్తున్న కథనాల ప్రకారం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఆ దేశాలలో వలసదారులు రావటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోకి కొంతమంది వలసదారులు ప్రవేశించారు. అయితే వారిలో కొందరు ఆ దేశానికి ఉండే నియమాలను పాటించరు. పైగా వారికి దేశంలో ఉండే కొందరు వ్యక్తులు సహాయ సహకారాలు అందిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొందరు వ్యక్తులు వీసా కాలం పూర్తయినా కూడా ఆ దేశాన్ని విడిచి వెళ్ళరు. కొంతమంది పర్యటన కోసం వేరే దేశానికి వెళ్ళి అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండిపోతారు. ఇలా ప్రతి దేశంలో కూడా వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇక ఇఫ్తార్ విందుతో పాటు చందా ఇచ్చే విషయంలో సౌదీ అరేబియా కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చింది. ఇస్లాం ధర్మం ప్రకారం రోజా, ఉపవాసం, జకాత్, దానం, హజ్, నమాజ్, అల్లా ఒక్కడే దేవుడు అని నమ్మడంను ఇస్లాం యొక్క 5 పిల్లర్స్. రంజాన్లో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు జకాత్ ఇస్తుంటారు. జకాత్ అంటే తమకు ఉన్నంతలో కొంతమంది పేదవాళ్లకు దానం చేయటమే. అయితే ఈ జకాత్ ఇవ్వడంపై ఒక కొత్త నియమాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ప్రధాన కార్యదర్శి పాస్ చేసిన ఆర్డర్ ప్రకారం రంజాన్ వల్ల మతపరమైన అభివృద్ధి కార్యక్రమాల సంరక్షణ కొరకు విదేశాలకు ఇచ్చే చందాను ఇక నుంచి కింగ్డమ్ అధికృత ఛానల్లో జమ చేయండి. అంతేకాదు ఈ నోటీసుల్లో చెప్పిన మరో విషయం ఏమిటంటే పౌరసత్వం కలిగిన సభ్యులు ఇచ్చే చందాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తులు ఇతర దేశాల ప్రజలకు దానాలు చేయాలనుకుంటే వారి కోసం ఒక ఏకాభిప్రాయ యూనిట్ KS రిలీఫ్ ఉంది. అంటే కింగ్ సల్మాన్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్.
ఆ నోటీసుల్లో ఉండే మరొక రూల్ ఏమిటంటే ఈ నియమ నిబంధనలను పాటించకుండా దానాలు చేసేవారు కింగ్డమ్ చట్టాలకు జవాబుదారీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా అమల్లోకి తెచ్చిన ఈ నిర్ణయం ఎంతోమందికి ఊహించని షాక్ ఇచ్చింది.